మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో చాలా అద్భుతం అండి. అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. తప్పకుండా అందరూ వినండి, అలాగే వినిపించండి. చిన్నపిల్లలకు కూడా తప్పకుండా ఇదైతే వినిపించండి. ఒక చిన్నపిల్లాడు తన అమ్మమ్మ ఉత్తరం రాయడం గమనిస్తూ అడిగాడు, అమ్మమ్మ ఏం రాస్తున్నావు? నా గురించి రాస్తున్నావా? అమ్మమ్మ మమకారంగా నవ్వి, అవును నాయనా, నీ గురించే రాస్తున్నాను. కానీ పదాల కంటే ముఖ్యమైనది ఈ పెన్సిల్. ఈ పెన్సిల్ మన జీవితానికి 7 అద్భుతమైన పాఠాలు చెబుతుంది. వాటిని అర్థం చేసుకుని నీవు జీవిస్తే నీ జీవితం వెలుగులతో నిండిపోతుంది అంది. పిల్లాడు ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మమ్మ ఈ చిన్న పెన్సిల్లో ఎలాంటి పాఠాలు ఉంటాయి? అమ్మమ్మ ముద్దుగా నవ్వి పెన్సిల్ చూపిస్తూ చెప్పింది, మొదటి పాఠం, పెన్సిల్ లాగానే మనము గొప్ప పనులు చేయగలం, కానీ మన వెనుక ఎప్పుడూ ఒక చేయి మనల్ని నడిపిస్తుంది. ఆ చేయి భగవంతుడిది. మనం చేసే ప్రతి సత్కార్యంలో ఆయన దివ్య చేతి సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. రెండవ పాఠము, పెన్సిల్ కొనను పదును పెడితే కొంచెం నొప్పి కలిగిస్తుంది, కానీ తర్వాత అది బాగా వ్రాస్తుంది. అలాగే జీవితంలోని కష్టాలు మన ఆత్మను పదును పెడతాయి, మనల్ని మరింత బలంగా జ్ఞానవంతంగా చేస్తాయి. మూడవ పాఠం, పెన్సిల్ తప్పు వ్రాసిన ఎరేజర్తో సరిదిద్దుకోవచ్చు. తప్పులు చేయడం తప్పు కాదు, వాటిని సరిచేసి నేర్చుకోవడమే మన గొప్పతనం. ప్రతిసారి కొత్త పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాలుగవ పాఠం, పెన్సిల్లో బయట పూత ఎంత అందమైనదైనా లోపలి సీసం లేకపోతే అది పనికిరాదు. మన బాహ్య రూపము కాదు, మన అంతరంగమనే మన నిజమైన విలువ. హృదయంలో ఉన్న మంచితనమే మన సౌందర్యం. ఐదవ పాఠం, పెన్సిల్ వ్రాసిన దానితో తన గుర్తు వదిలిపెడుతుంది. మన జీవితంలో కూడా మన చర్యలు, మన మాటలు, మన ఆలోచనలు ఇవన్నీ ప్రపంచంపై మన గుర్తు వదిలిపెడతాయి. కాబట్టి ఎల్లప్పుడూ సత్కార్యాలనే చేయాలి. ఆరవ పాఠం, పెన్సిల్ వాడిన కొద్దీ చిన్నదవుతుంది, అలాగే మన జీవితము, మన సమయం తగ్గిపోతుంది. కాబట్టి ఉన్న సమయాన్ని అర్థవంతంగా, ధార్మికంగా, ప్రేమతో గడపాలి. ఏడవ పాఠం, పెన్సిల్ చివరి వరకు వ్రాస్తూనే ఉంటుంది, అలాగే మన జీవితము చివరి క్షణం వరకు ఉపయోగకరంగా ఉండాలి. మన వ్రాత శాశ్వతం అవుతుంది, మన కర్మలు సాక్షిగా నిలుస్తాయి. అమ్మమ్మ ప్రేమగా చిరునవ్వు నవ్వి అడిగింది, మన చివరి రోజు వరకు మనం కూడా ఈ పెన్సిల్ లాగా ఉపయోగకరంగా ఉండగలమా నాయనా? పిల్లాడు ఆలోచనలో మునిగిపోయాడు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన పాఠశాల. మనస్సు వినిపిస్తే ప్రతి వస్తువు ఉపదేశకుడిది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంత అద్భుతమైన కథను ఎవరు రాశారో కానీ వారికి మన మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.